ఒక పనిని ఏబీసీలు విడివిడిగా ఒక పనిని వరుసగా 12, 8, 6 గంటల్లో పూర్తి చేయగలుగుతారు. ఏ అనేవాడు 12 గంటల్లో ఒక పనిని పూర్తి చేయగలుగుతాడు. బి అనేవాడు 8 గంటల్లో పనిని పూర్తి చేయగలుగుతాడు. సి అనేవాడు 6 గంటల్లో ఆ పనిని పూర్తి చేయగలుగుతాడు. ఏ 12 గంటలు, బి 8 గంటలు, సి 6 గంటలు. ఆల్ ద 3 వర్క్డ్ ఫర్ 2 hours. అందరూ కూడా 2 గంటలు పనిచేశారట. అన్ని ఆప్షన్స్ చాలా దూరంగా ఉన్నాయి కదా సార్, అన్నీ దూరంగా ఉన్నాయి కదా. ఒకసారి మనం పర్సంటేజ్ చూద్దాం. 1/12 అంటే ఇది 8.33, 1/8 అంటే ఇది 12.5, 1/6 అంటే ఇది 16.6, అంటే ఇది 12.5 + 16.6 29 + 8.33 కలిసి గంటలో అయితే 37.33 పనిచేస్తారు. కానీ వాళ్ళు ఎంతసేపు పనిచేశారు? కలిసి 2 గంటలు పనిచేశారు. అంటే ఆల్మోస్ట్ 37.33 × 2 74.66 అంటే అప్రాక్సిమేట్గా 75% పని అయిపోయింది. 75% పని అయిపోయింది. దాని తర్వాత సి వదిలి వెళ్ళిపోయిన తర్వాత టైం టేకెన్ బై ది అదర్ టూ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. అదర్ 2 ఏమవుతుంది సార్? 8.33 + 12.5. అదర్ 2 కంప్లీట్ the time taken by the other to complete the work. So 75% అయిపోయింది. సో ఈ ఇద్దరు కలిపి రిమైనింగ్ ఎంత పని చేస్తారు? సేమ్ అదే లాజిక్ సార్. 12 గంటలు, 8 గంటలు, 6 గంటలు. 1/12 అంటే 8.33, 1/8 అంటే 12.5, 1/6 అంటే 16.67. అన్నిటినీ కూడితే 37.33. ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేశారు. 2 గంటలు అంటే మొత్తము 75% పని అయిపోయింది. 75% పని అయిపోయింది. అయిపోయిన తర్వాత సి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరెవరు పనిచేస్తున్నారు? ఏ అండ్ బి పనిచేస్తున్నారు. 20.83% ఇద్దరు కలిసి పనిచేస్తే రైట్ ద టైం టేకెన్ ఇన్ మినిట్స్. ఇదేమో అవర్స్ సార్, అందుకే మీరు ఇదేమో 25 minutes. సో ఇది మనకు ఎంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వస్తుందో చూడండి సార్. రైట్ 21s are 20, రైట్ 1 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వస్తుంది. దాన్ని మినిట్స్గా మార్చుకోవాలి, అంటే గంటను మినిట్స్గా మార్చుకోవాలి. అంటే 1 × 60 సంథింగ్, అరౌండ్ జస్ట్ గ్రేటర్ దాన్ 60 వస్తుంది నాకు. అర్థమైందా సార్? మొత్తము 75% పని అయిపోయింది. మిగతాది 25% పని ఏ అండ్ బి ఇద్దరూ చెయ్యాలి. 20.83 25 అయ్యిందంటే అప్రాక్సిమేట్గా ఎంత సార్? 20.83కి 1 యాడ్ ఇంటూ 1 చేసేస్తే 20.83 రైట్. దీంట్లో 1/4 ఎంత? 5, అంటే ఇంటూ 1.5 సంథింగ్, 1.5 1.4 ఎంతో ఉంటుంది. అది అవర్స్ని మినిట్స్గా మార్చుకోవాలి అని అంటే 60 minutes చేసుకుంటే చాలు. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ ఐడియా అందరికీ అర్థమైందా? ఈ పర్సంటేజ్ కన్వర్షన్ మెథడ్ మామూలుగా చేస్తే 12, 8, 6 వాటి మధ్య ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ 6, 8, 12. 12 అనేది 6, 8 తోటి డివైడ్ అవుతుందా? 6 తోటి అవుతుంది, కానీ 8 తోటి అవ్వట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ 24, 24 6 తోటి వెళ్తుంది అండ్ 8 తోటి వెళ్తుంది. టోటల్ వర్క్ 24 యూనిట్లు అనుకుంటే ఏ ఎంత సార్? 2 units per hour. బి ఎంత సార్? 3 units per hour. సి ఎంత సార్? 4 units per hour. గంట తర్వాత ఎంత చేశారు? 4 + 3 + 2 9 యూనిట్లు. ఎన్ని గంటలు పనిచేశారు? 2 గంటలు. అంటే ఎన్ని యూనిట్ల పని అయిపోయింది? 18 యూనిట్ల పని అయిపోయింది. 18 యూనిట్ల పని అయిపోయింది. 18 యూనిట్ల పని అయిపోయింది. మిగిలింది ఎంత? 6 రైట్. ఎవరెవరు చేస్తారు? ఏ అండ్ బి. 6/5 1.2. ఇక్కడ కూడా అదే వచ్చింది సార్, 1.2. ఇక్కడ మీరు చూస్తే 20.83 0.2 అంటే 1/5 ఆఫ్ 20.83 అంటే
close to 25. 1.2 hours. 1.2 hours. Ganta plus 1.2 into 60. 72 minutes. ఆర్ యూ ఆల్ విత్ మీ? కొంచెం పర్సంటేజ్లు చూసి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇదేమో మొత్తమేమో 37.33, 2 గంటలు పనిచేశారు అంటే 74.66, 75% పని అయిపోయింది. మిగిలిన పనేమో 25%. ఏ అండ్ బి కలిసి చేస్తున్నారు అంటే 20.83. ఇలా ఆలోచించండి సార్. రైట్, 20.83కి 20.83 మిగిలింది ఎంత? 4.17. 4 out of 20 అంటే ఎంత? 0.2నే కదా. 4/20, 1/5. 1/5 అంటే 0.2. 20.83 1s are 20.83. మిగిలింది 4.17. 4/20 it is 0.2. అంటే ఇది 1.2. 1.2 ఇది గంటలో ఉంది. క్వశ్చన్ ఏమో మినిట్స్లో అడిగాడు. 1.2 into 60 ఎంత అవుతుంది? 72 minutes. I hope the idea it is perfectly clear to you.